రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవునికి స్తోత్రం. మరి దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు సిలువ క్షమాపణ గురించి చెప్పాలని నేను ప్రేరేపించబడినాను. ఫర్గివ్నెస్ అట్ ద క్రాస్. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు క్షమాపణ గురించి పదే పదే చెప్పినాడు. ముఖ్యంగా కొండ మీది ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు క్రైస్తవులు కానివారు కూడా పాటిస్తారు. అంటే నేను ఒక పుస్తకంలో చదివినాను, ఫాదర్ ఆఫ్ ద నేషన్, మరి గాంధీ మహాత్ముడు. ఆయనకు సమయం దొరికినప్పుడల్లా మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీది ప్రసంగం చదివేదండి. ఆయనను చాలా ఆకర్షించిందంటే యేసు ప్రభు యొక్క మాటలు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు శత్రువులను ప్రేమించమంటున్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. యూ హ్యావ్ టు లవ్ అండ్ యూ హ్యావ్ టు ప్రే. అయితే శత్రువులను ప్రేమించడం అంత సులభమా? అది వీలవుతుందా? మనల్ని బాధపెట్టి గాయపరిచి మన మీద అసత్యాలు పలికి లేని వార్తలు పుట్టించి మనల్ని కూలద్రోయడానికి ప్రవర్తించే వారిని మనం చూసినప్పుడు వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? కుటుంబాల్లో కూడా ఉంటారు, సొంత సహోదర సహోదరుల మధ్యలో కూడా ఓర్వలేనితనం ఉంటుంది. ఒకరు బాగుపడితే మరొకరు ఓర్వరు. అప్పుడు క్రిందికి నెట్టడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతెందుకు కుటుంబాల్లో కూడా, అంటే భార్య భర్తల మధ్యలో కూడా ఇలాంటి పోరాటాలు ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కూడా ఉంటాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో సిలువను ధ్యానించిన మన స్పందన ఎలా ఉండాలి? రోషము, పౌరుషము, ఈర్ష్య, కలహము, కయ్యాలు, లేక యుద్ధానికి దిగడం అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే అందుకొరకే మనకు సిలువ ధ్యానాల తర్బీద్ అనమాట 40 రోజులు. హౌ టు ఫేస్ ద వరల్డ్. ఈ లోకము మరి మాలిన్యంతో కూడిందని, ద్వేషాలు, విద్వేషాలు ఇవన్నీ కూడా మామూలే అని మనకు తెలుసు. అంటే ఈ జనం మధ్యలో యేసు ప్రభు బిడ్డలు ఎలా ఉండాలి? పౌలు భక్తుడు అంటాడు, మీరు వక్రజనం మధ్యలో ఉన్నారు, జీవవాక్యం పట్టుకొని మీరు జ్యోతుల వలె ప్రకాశించారు. దానికి ఉన్న మార్గాలు యేసు ప్రభు మరి మత్తయి సువార్త 5, 6, 7లో చాలా విపులంగా చెప్పినాడు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. ఇంత మంచి జీవిత విధానాన్ని యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో బోధించినాడు. 38 నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 5:38. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు.
ఎవడైనాను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగకోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అంటే ఈ వాక్యాలు చదువుతుంటే ఇది సాధ్యమో ఇలాంటి జీవితం జీవించడానికి? కానీ ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వానికి సమస్తం సాధ్యమే. అంటే పగ తీర్చుకోవద్దు, ఎవరి మీద కోపద్వేషాలు ఏమి ఉండకూడదు. ఒకరు ఒకటి అడిగితే 2 ఇవ్వండి, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపెట్టండి. ఈ దినాలు ఎలాగుందంటే మరో చెంప చూసినా ఆ చెంప మీద ఒకరు కొడతారు. అయితే ఎన్నిసార్లు తిప్పినా అన్నిసార్లు కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలా పాడైపోయింది సమాజం. అయినా ప్రభు బిడ్డలకు ఇవన్నీ సాధ్యమే. ఎందుకంటే ప్రభు మహాశక్తి వారి మీద నిలిచి ఉంటుంది కాబట్టి వారికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు ఇది. అయితే 43 నుండి చూడండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధనలో అలాగుంది. మరి శత్రువును ద్వేషించాలి, నిన్ను ప్రేమించే వారినే ప్రేమించాలని. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. నేరుగా రివర్స్ అన్నమాట. శత్రువులను ద్వేషించాలి, కంటి కన్ను పన్ను పన్ను అని ఇలాగ విన్నారు కదా. యేసుప్రభు బోధ అలా కాదు. మీరు మరి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగ చేయుచున్నారు కదా. మీ సహోదరునకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదారు. ఇక దీన్ని విపులంగా నేను వివరించే పని లేదు, మీకు తెలిసి చదివితే అర్థమైపోతుంది. అంటే యేసు ప్రభు ఏదైతే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు బోధించినాడో ఆ బోధకు తగినట్టుగా ప్రవర్తన ఉండింది. ఆయన చాలామంది బోధిస్తారు, ఆ బోధకు తగిన ప్రవర్తన ఉండదు. చెప్పేవారే కానీ చేసేవారుగా ఉండరు. కానీ యేసు ప్రభువుని మీరు గమనిస్తే ఆయన శిలువ మీద వ్రేలాడుతూ మొట్టమొదటి మాట క్షమాపణ గురించి ఉండింది. అది లూకా సువార్త 23వ అధ్యాయంలో మీరు చూస్తారు కదా. 34వ వచనం, లూక్ 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. ఈరోజు శిలువ మరియు క్షమాపణ గురించి మనం ధ్యానిస్తున్నాము. మొట్టమొదటి మాటనే క్షమాపణ. లూకా 23:34 తండ్రితో అడుగుతున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమని. అంటే దీని అర్థం వారు ఏం చేస్తున్నారో తెలియదనా? వారు లోకరక్షకుని సిలువ వేస్తున్నారని వాళ్ళకు తెలియదు. అంటే ఒకవేళ తెలుసుంటే బందిపోట్ల మధ్యలో 2 బందిపోటు దొంగల మధ్యలో ఎందుకు సిలువ వేస్తారు? ఆయనలో ఏ పాపం లేకుండింది, ఆయనలో ఏ దోషం లేదు, ఏ కపటం లేదు. ఆయన దౌర్జన్యం పొందినాడు, అన్యాయపు తీర్పు పొందినాడు, ఆయనను సిలువ వేస్తున్నారు. అది దేవుని ప్రణాళిక. సర్వలోక పాప పరిహారార్థం ఆయన తన ప్రాణం అర్పించడానికి వచ్చినాడు. అయితే యేసుప్రభు ఎక్కడ కూడా ఒక్క మాట వారికి విరోధంగా పలకడం కానీ వారిని శపించడం కానీ. సాధారణంగా సిలువ వేయబడిన వారు చాలా బూతులు తిడతారంట. ఎందుకంటే వారు నొప్పి పుడుతూ ఉంటుంది, వారిని కష్టపెడుతూ ఉంటారు కదా. కొరడాలతో కొడుతూ ఉంటారు, మేకులతో దిగగొడుతూ ఉంటారు. సిలువ కొయ్యకప్పుడు అరుపులు, కేకలు, భయంకరమైన చెడ్డ మాటలు, బూతులు, శాపవచనాలు పలుకుతారట ఆ సిలువ మీద చనిపోయేవారు. కానీ యేసుప్రభు నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు అలాంటి మాట. ఆయన మౌనంగా ఇవన్నీ భరించినారు. పైగా 7 అమృతమైన వాక్కులు వల్లించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. 7 గ్రేట్ సేయింగ్స్. అది శుభ శుక్రవారం నాడు ఆ 7 మాటలు సంఘాలన్నింటిలో ధ్యానిస్తారు. 7 సేవకులు వివరిస్తారు 7 మాటలు. అంటే ఆ 7 ప్రశస్తమైన అమృతం లాంటి వాక్కులు అన్నమాట. దట్ కెన్ చేంజ్ ద ఎంటైర్ వరల్డ్.
అయితే ఆయన బాధింపబడినాడు, నోరు తెరవలేదు. ఎందుకంటే ఆయన ఒక పని మీద వచ్చినాడు. ఆ పని అంటే దైవ సంకల్పం నెరవేర్చాలి. నేను నేర్చుకున్న సంగతి ఏంటంటే, సిలువను చూసినప్పుడు మనం దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు, ఆటుపోట్లు, బాధలు కలిగినా మన దృష్టి అంతా గురి మీదనే ఉండాలి, ఆ విజన్ మీద ఉండాలి. మధ్యలో ఎన్నో వస్తాయి కానీ అది కోల్పోవద్దు అన్నమాట. అంటే గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అంటాడు కదా పౌలు. అలాగే యేసుప్రభు గురి గమ్యం తప్పిపోతుంది ఒకవేళ చెడ్డ మాటలు బూతులాడితే. అందుకే హీ వాజ్ ఫోకస్డ్ ఆన్ ద గోల్. హీ హ్యాస్ టు లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద హ్యుమానిటీ. మరి ఆ గురి నుండి తప్పలేదు యేసుప్రభు. ఒకవేళ ఒక మాట, కాని మాట, మోషేకు కాని మాట నోటి నుండి వచ్చింది కదా, ద్రోహులారా అన్నాడు. నేను ఈ బండ నుండి మీకు నీళ్లను ఇవ్వాలని అడుగుతాడు. అంతట్లోనే అయిపోయింది, ఆయన కనాను చేరలేదు. అయితే ఆ మాట దేవుడు మరి కనాను చేరడానికి సమ్మతించలేదు. మరి ఇక్కడ ఒక్క కాని మాట కూడా యేసుప్రభు నోటి నుండి రాలేదు. వచ్చి ఉంటే మనకు అందరికీ రక్షణ రాకపోయేది. కానీ అంతగా సిలువను సహించినాడని మనము ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం. ముందున్న ఆనందము కొరకు ఆయన ఏం చేసినాడు? సిలువను సహించినాడు. అంటే ఈరోజు మనము ఈ క్రైస్తవ మార్గంలో పొందుకునే ఆనందము, సంతోషం, ఇవన్నీ సిలువలో మన కొరకు సిద్ధపరిచినవే. ఒకసారి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఆయన ఒంటరిగా వేలాడినాడు, బాధలన్నీ సహించినాడు. ఈరోజు మనం ఆయన పేరట ఇంతమంది కూడుకుంటున్నాం చూడండి, ఆయన నామంలో కూడుకుంటున్నాం. ఆ ఒంటరితనం ఆయన భరించి మనల్ని సహవాసంలో చేర్చుకున్నాడు. తనెందరు అంగీకరించడో వారికి అందరికీ తన కుమారులగుటకు ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వీఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు అని మనం పిలువబడుతున్నాం. దేవుని కుటుంబంలో మనకు సభ్యత్వం వచ్చింది. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయేది ఒకవేళ యేసుప్రభు నోరు తెరిస్తే. అందుకే యేసుప్రభు మొట్టమొదటి మాట క్షమించడం, క్షమాపణ. ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇస్ సో గ్రేట్. అయితే తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. దట్ వాజ్ ఎ ప్రేయర్. అయితే మనకు కొండ మీద ప్రసంగంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మీ శత్రువుల కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అది అంటే దట్స్ ఎ గ్రేట్ ఫార్ములా ఫర్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. అది మనం గమనించాలి. చాలా మరి పరిస్థితుల్లో ఇది నన్నైతే మార్చింది, మరి మిమ్మల్ని కూడా మార్చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఐ ఫాలో దిస్. చాలా ఇబ్బంది ఎవరైనా పెడితే నేను లెక్క చేయను, అంతే. ప్రార్థన చేస్తాను, వదిలేస్తాను, దేవుని మీద వదిలేస్తాను. చాలా మనసు ఆయాసం కలిగితే కూడా ఐ జస్ట్ సబ్మిట్ టు గాడ్. మనం ఏం చేస్తాం దానికి? నేను ఒక పనిలో ఉన్నాను, ఆ పనిలో మరి కొన్ని ఇబ్బందులు ఎదురైతే అది నా పని కాదు, అది ఎవరి పని? దేవుని పని. ఎవరు చూసుకోవాలి? దేవుడే చూసుకోవాలి. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని, నా పని కాదు. ప్రతీకారం ఎవరికి చెందింది? దేవునికే చెందింది. రివెంజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. అది దేవుడు చేసే పని నేనెందుకు చేయాలనేది ఐ జస్ట్ సబ్మిట్ మై సెల్ఫ్ టు గాడ్. కాబట్టి అంటే ఇక్కడ యేసుప్రభు విధానము చాలా అద్భుతంగా ఉంది. నొప్పించే వారిని, తిరుగుబాటు చేసిన వారిని ఆయన ప్రార్థనలో ఎత్తిపడుతున్నాడు. అయితే మీరు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా కూడా క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించాలి అని రోమా 12లో ఉంది. మీరు అంతా హౌ యూ షుడ్ లివ్ ఏ బ్యూటిఫుల్ క్రిస్టియన్ లైఫ్ 12వ అధ్యాయంలో 17 నుండి 21 అవుతాను. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. ఎవరైనా కీడు చేస్తే మళ్ళీ ప్రతి కీడు చేయొద్దట. ఆ కీడు చేసిన వారి కొరకు ఏం నేర్పించినాడు యేసుప్రభు? ప్రార్థన చేయమంటున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. అందరితో సమాధానంగా ఉండమని ఎందుకు రాసి ఉందంటే, మనం చేసేది సమాధాన పరిచర్య, మనం అనుకరించేది సమాధానకర్తయగు ప్రభు. మరి పరిశుద్ధ గ్రంథం కూడా సమాధాన సందేశాలే అందిస్తుంది, సమాధాన సువార్త అని ఉంది. మరి
సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. క్రైస్తవుడు అనే పేరు నీకుంటే, క్రైస్తవురాలని ఉంటే సమాధానం వెతికి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలండి. సమాధానం వెతికి అంటే నేను ఏం చేస్తే నాకు సమాధానం వస్తుంది, ఇతరులకు నా ద్వారా సమాధానం వస్తుంది అని ఒక ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి. అది కుటుంబంలో కానీ, సంఘంలోనే కానీ, ఉద్యోగ స్థలంలోనే కానీ పోరాటాలు అనేకంగా ఉంటుంది. యేసుప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే జయం నిశ్చయం. యూ విల్ డెఫినెట్లీ కాంకర్. అప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి. షుడ్ నాట్ లూజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. హడావుడి అవసరం లేదు. వెంటనే మరి కోపం రావడం. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, నీ యజమానుడు నిన్ను కోపగిస్తే వెంటనే ఉద్యోగం నుండి తొలగిపోవద్దంట. యజమానికి ఏం నష్టం కాదు నువ్వు రాకుంటే. ఎవరు కడుపు మాడుతుంది? నీదే పోతుంది. ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, అమ్మా నాకు చాలా కోపం వచ్చింది మా బాస్ మీద, అందుకే నేను ఉద్యోగం వదిలేసినట్టే. మంచి పని చేసినావు, కానీ ఇప్పుడు కడుపు మాడేది యజమానికి కాదు నీకు కదా. యజమానికి నువ్వు పోతే ఇంకొకరు వచ్చేస్తారు. ఇలాగూ నాకు అనిపిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ విజ్డమ్ హౌ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని జ్ఞానం, ఇట్స్ అ విజ్డమ్ ఆఫ్ గాడ్. చూడండి, యజమానుడు నిన్ను కఠినంగా మాట్లాడితే పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ముష్కరులైన యజమానులకు కూడా మీరేం కావాలి? లోబడి ఉండాలండి. ఎందుకంటే ఆ యజమానికి అధికారం ఎవరు ఇచ్చినట్టు? దేవుడే ఇచ్చినాడు. ప్రతి అధికారం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. నో వన్ కెన్ బి ఎ బాస్ వితౌట్ గాడ్స్ రికగ్నిషన్. అయితే వెంటనే సాత్వికమైన మనసుతో ఆ ముష్కరుడైన యజమాని వరకు ప్రార్థన చేస్తే తప్పకుండా యజమాని హృదయం ఏమవుతుంది? మారిపోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. ఐ బిలీవ్ ఇట్. యజమానుడు అంటే కేవలం ఆఫీస్లోనే యజమానుడు కాదు, ఇంట్లో కూడా ఉంటాడు కదా ఒక యజమానుడు. భర్త స్థానంలో ఉంటాడు. కొందరు భర్తలు ఊరికే వేధిస్తూ ఉంటారు, కారణం లేకుండా వేధిస్తూ ఉంటారు. ఆ స్త్రీ ఆ సిలువ మోస్తూ ఉంటుంది, కానీ గెలుస్తుంది. ఎందుకంటే ఆమె యేసు ప్రభు అడుగు జాడల్లో నడుస్తుంది. అవునా కదా? షీ ఈస్ వాకింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ జీసస్ అండ్ షీ విల్ గెట్ విక్టరీ. షీ విల్ బి ఎ విన్నర్. ఎందుకంటే ఆమె ప్రభువును అనుకరించిన వాళ్ళు ఎక్కడికి ఓటం రాదు, అన్నిటిలో అత్యధికమైన విజయం సాధిస్తారు. అలాంటి స్త్రీలు మొండి పురుషుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తారు, గెలుస్తారు, అంతిమ విజయం వారిది. అంటే ఇలాగూ యేసు ప్రభు చెప్పిన మాటలు కానీ, ఆయన చూపించిన క్రమం కానీ, మరి ఇదంతా చాలా దినదిన జీవితానికి కూడా చాలా ఉపయోగకరమని మనము గమనించాలి. 19వ వచనం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. నాకు తెలిసి ఏ పుస్తకంలో కూడా ఇలా రాసి పెట్టలేదు. నీకు శత్రువుకు ఆకలి ఉంటే నువ్వేం చేయాలంటే శత్రువుకు భోజనం పెట్టాలండి. నీ శత్రువు ఒకవేళ దప్పికొని ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. మంచి మాటలు కదా. అయితే క్షమాపణ అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నప్పుడు వెంటనే ఒకరిని క్షమించడం చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదని డాక్టర్స్ అంటున్నారు. ద డాక్టర్స్ సే దట్ వెన్ యూ హ్యావ్ ఫర్గివింగ్ స్పిరిట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. డాక్టర్లు వైద్యులు ఏమంటారంటే, నువ్వు ఒకరి మీద దుఃఖం లేక వ్యసనం లేక బాధ, హర్ట్, ఇంగ్లీష్లో అంటారు హర్ట్ అంటారు కదా. చాలా నేను గాయపడినానండి, చాలా గాయమైంది నాకు. అంత గాయం అవసరం లేదు. ఎన్ని గాయాలు పొందినాడు యేసయ్య శిలువ మీద. వెంటనే వారిని క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, అప్పుడే నీకు విజయం దక్కుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు కుటుంబ స్త్రీలు అంటారు, ఎన్ని గాయాలండి, 40 ఏళ్ల నుండి నేను పడుతున్నాను గాయాలు. అవన్నీ మర్చిపో. యేసయ్య గాయాల ముందు నీ గాయాలు ఎన్ని? ఉద్యోగ స్థలంలో ఇన్ని గాయాలండి, బంధువుల మధ్యలో ఇన్ని గాయాలండి, నా గుండె మీద ఉన్న గాయాలు. కొందరు అక్షరార్థంగా ఫిజికల్గా కూడా టార్చర్ అనుభవిస్తూ ఉంటారు కదా. కానీ యేసయ్య సిలువను ధ్యానించినప్పుడే మనకు శక్తి లభిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకందరికీ అది దేవుని శక్తి అయింది. ఒకసారి సంతోషం ఉంటే గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
క్షమించడం అనేది చాలా గొప్ప దైవికమైన గుణం. ఇట్స్ ఎ డివైన్ నేచర్. యేసయ్య లక్షణం అన్నమాట. పగ తీర్చడం కాదు. చూడండి, దేవుని కుటుంబంలో, ఒక సంఘంలో క్షమించడానికి సిద్ధ మనసు ఉండాలి. ఆ కాపరికి కానీ, ఆ విశ్వాసులకు కానీ. మరి ఈ దినాల్లో మనం చూస్తే ఇవన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. మనసులో పెట్టుకొని పగబట్టిన పాములాగా ఉంటారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే కొట్టేద్దాం అన్నాడు. కానీ అది దేవుని స్వభావము కాదు. అంటే శత్రువును ప్రేమించమంటున్నాడు, హింసించిన వాని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. పగ తీర్చడం నీ పని కాదు, అది నా పని అంటున్నాడు. ముస్లిం సహోదరులు అంటారు, మారనే వాళ్ళే సే బోత్ బడా హై బచానే వాళ్ళే. అవును, నేను కొట్టేవానికంటే గొప్పవాడు ఎవరు? తప్పించేవాడు. హల్లెలూయా. నేను తప్పించడానికి యేసు ప్రభు ఉండగా నీకెందుకు భయం? కాబట్టి నీ కార్యాలన్నీ కూడా ప్రభువుకు అర్పిస్తున్నావని మనం తెలుసుకోవాలి. ఒకసారి మరి పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసినప్పుడు పీటర్ ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. నువ్వు ఊరికే క్షమించమంటావు, ఎన్నిసార్లు క్షమించాలి ఒకరిని? నంబర్ చెప్పమంటున్నాడు అనమాట. మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలేను? 7 మార్లు మట్టుగా? 7 మార్లు నా యొక్క శత్రువుని ప్రేమిస్తే సరిపోతుందా? ఇస్ ఇట్ ఇనఫ్ ఇఫ్ ఐ ఫర్గివ్ 7 times? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మరి అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 అంటే ఒక స్పెషల్ ఫిగర్, పర్ఫెక్ట్ ఫిగర్ ఇన్ ద బైబిల్, పరిపూర్ణమైన సంఖ్య. 7 మార్లు మట్టుకే క్షమిస్తే చాలా అంటే యేసయ్య అంటాడు 7 మార్ల మట్టుకు కాదు, 70 మార్ల మట్టుకు నీవు క్షమించాలి. అంటే 70 times 7, దట్స్ అన్ ఇన్ఫినిట్ ఫిగర్. అయితే ఇన్నిసార్లు క్షమించాలి. కానీ ఒక వ్యక్తికి క్షమాపణ గురించి ఉన్న విలువ తెలియకుంటే, నేను 4 అనుకున్నాను అన్నమాట. ఒకరిని క్షమిస్తూ ఉన్నాము, కానీ వారికి ఆ విలువ తెలియకుంటే వారిని కూడా క్షమించాలా అని ఒక ప్రశ్న నాకు కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో మంచి జవాబు నాకు దొరికింది. అంటే ఒకడు మారు మనసు పొంది నీ తట్టు తిరిగి జరిగిపోయింది క్షమించమన్నప్పుడు క్షమించగలం. కానీ వాడు బుద్ధిపూర్వకంగా చేసిన తప్పు మరీ చేస్తుంటే అట్టివానికి క్షమాపణ యొక్క విలువ తెలియదు. పంది ముందు ముత్యం వేసినట్టు ఉంటుంది. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకూడదని ఉంది కదా వాక్యంలో. అంటే వారికి విలువ తెలియదు. విలువ తెలియని వాని ముందు నీవు క్షమిస్తే కూడా దానివల్ల ప్రతిఫలం ఏమీ తెలియదు. ఒక వ్యక్తి మారు మనసు పొందినాడు, వాడు చేసింది తప్పని గమనించినాడు, గుర్తించినాడు, తిరిగి వచ్చి క్షమాపణ అడిగితే దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఫర్గివ్ అండ్ గివ్ అనదర్ ఛాన్స్. కానీ మాటికి ఇట్లా క్షమాపణ విస్తారంగా దొరుకుతుందని చెప్పి చేసిన తప్పే బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తుంటే మరి అటువానికి గట్టిగా బుద్ధి చెప్పడమే మంచిదని అయినా ప్రార్థన చేయాలి. అటువంటి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మరి యేసు ప్రభు ఆ విధంగానే చేసినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక మంచి మాట పరలోక తండ్రి నేర్పించిన ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మా రుణస్థులను మేము ఏ విధంగా క్షమించినామో అలాగూ మా రుణములను కూడా క్షమించు. దాని అర్థం ఏంటి? మా రుణస్థులను ఒకవేళ మేము క్షమించకుంటే మాకు కూడా నీ దగ్గర క్షమాపణ దొరకదనే అర్థం కదా. అంటే ఫర్గివ్ us యాజ్ వీ హ్యావ్ ఫర్గివన్ అవర్ ట్రెస్పాసెస్. అంటే నీకు కీడు చేసిన వాళ్ళను క్షమించాలనే ఉంది వాక్యంలో. పరలోకం ప్రార్థన లేక ప్రభు నేర్పిన ప్రార్థనలో లాగుంది. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించు. ఇది క్లియర్గా ఉంది కదా ఇక్కడ. అంటే మనము పరిపూర్ణం కాదు కదా. మనం కూడా తప్పుటడుగులు వేసినప్పుడు ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. యేసే ముఖ్యంగా సిలువలో మన విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించి రక్షణ అనుగ్రహించినాడు. మరి మనం ఇతరులను క్షమించే సమయంలో మనకు అది గుర్తు రావాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఉంది,
మేమే విధంగా మా రుణస్తులను మేము క్షమిస్తామో అలాగే మా రుణములను కూడా నీవు క్షమించాలి. రేషియో అండ్ ప్రపోర్షన్ లాగా. తర్వాత మరి మనుషుల అపరాధములను మనము క్షమిస్తే తప్పకుండా పరలోకపు తండ్రి మన అపరాధములను కూడా క్షమిస్తాడని, మనుషుల అపరాధములు మనం క్షమింపకపోతే పరలోకపు తండ్రి మనతో కూడా కఠినంగానే వ్యవహరిస్తాడని ఇక్కడ అర్థం, భావం ఉంది. అయితే మత్తయి 18లో పేతురు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు జవాబిస్తున్నాడు. మరి జవాబిచ్చి ఒక మంచి ఉపమానం చెప్తున్నాడు. ఒకడు మారు మనసు పొంది నీ దగ్గరకు వచ్చి క్షమించు అన్నప్పుడు వాడిని క్షమించాలి అని అంటున్నాడు. అయితే ఒక ఉపమానం చెప్తున్నాడు 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున కోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని ఒక రాజ్యంకు, ఒక రాజుకు పోల్చినాడు. అతడు లెక్క చూచుకున్న మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడాను. ఈ రాజు దగ్గర 10,000 తలాంతులు అంటే ఒక్క తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలని ఫుట్ నోట్లో ఉంది. 3,600 మరి 10,000 తలాంతులు అంటే నేను లెక్క పెడితే 3,60,00,000 3,60,00,000 రూపాయలు అచ్చి ఉన్నాడు ఈ రాజు. వీడు డబ్బు తీసుకున్నాడు, రుణం తీసుకున్నాడు కానీ రుణం చెల్లించలేదు. 10,000 తలాంతులు, ఒక్క తలాంతు 3,600 కింద ఫుట్ నోట్లో ఉంది. 3,60,00,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. వాడు ఎగదనినాడు, ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. అయితే వీన్ని రాజు యొద్దకు తీసుకొస్తారు. గడువు అయిపోయింది, డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. అప్పు తీర్చడానికి వాని యొద్ద ఏమీ లేదండి. మరి తీసుకున్నప్పుడు ఆలోచించినాడు వాడు. తీసుకున్నప్పుడు బాగా తీసుకున్నాడు, నేను ఇస్తాను తిరిగి. అందరు ఇలాగే అప్పులు చేస్తారు కదా, మేము అప్పు తీర్చేస్తామండి. 5 ఇన్స్టాల్మెంట్లు అప్పు తీర్చేస్తాం, లేకుంటే 2 నెలల్లో మేము చిట్టెత్తుకుంటాం, అప్పుడు ఇచ్చేస్తాం. ఉన్న మాటలే కానీ తీసుకున్న తర్వాత ఆ డబ్బు పోతుంది, ఆ తీసుకున్నవాడు కూడా మాయమైపోతాడు. అలా కాదు. అందుకే నెవర్ బీ ఎ లెండర్. ఇఫ్ యూ లెండ్ యూ లూజ్ ద మనీ అండ్ యూ లూజ్ ద ఫ్రెండ్ అని ఎక్కడో చదివినా నేను. చూడండి, ఇక్కడ అప్పు చేసినాడు, అప్పు తీసుకున్నాడు రాజు దగ్గర 3,60,00,000. కానీ తిరిగి చెల్లించడానికి మన దగ్గర ఏం లేదండి. అప్పు తీర్చడానికి వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. ఇప్పుడు యజమానుడు అంటున్నాడు, సరే నీ దగ్గర ఏం లేదు కదా, నీ భార్యను, పిల్లలు కూడా అమ్మేసి, నీ కలిగిన యావత్తు అమ్మేసి, కానీ ఎలాగైనా నువ్వు అప్పు తీర్చాలి అని మరి రూఢిగా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి రొక్కి, ఇప్పుడు ఏమి లేనోడు మరి ఏం చేస్తాడు, వాని దగ్గర దమ్మిడి లేదు, దులిపితే దుమ్ము కూడా వెళ్ళదు. మరి వాడు ఏం చేయాలి? ఇప్పుడు యజమాని దగ్గర సాగిలపడి వాడు మ్రొక్కి అడుగుతున్నాడు, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయో చెల్లింతుననగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు ఏం చేసినాడు? క్షమించినాడు. కాళ్ళు వేళ్ళు పట్టుకున్నాడు అన్నమాట. భార్య పిల్లల్ని అమ్మేమంటున్నావు, ఆస్తిపాస్తులు ఉన్నదేదో కొద్దిగా అది కూడా అమ్మేమంటున్నావు, అప్పు తీర్చమంటావు, ఎంత అమ్మినా అది అంతగానో రుణం నేను చెల్లించలేను, నన్ను క్షమించమని వాని కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు ఆ యజమాని హృదయంలో కనికరం కలిగింది, వాని విడిచిపెట్టినాడు, వాని అప్పు క్షమించేసినాడు. అంత పెద్ద అప్పు మరి లెక్క పెడితే 3,60,00,000 అని చెప్పినాను కదా, 3,600 ఇంటూ ఎన్ని తలాంతులు? 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు కదా, ఇంటూ 10,000. అయితే ఇప్పుడు తీర్చడానికి లేనందుకు కాళ్ళు పట్టుకున్నాడు, యజమానుడు క్షమించినాడు. అయితే వీడు ఈ క్షమాపణ పొందినాడు కానీ మొత్తానికి సీన్ మర్చిపోయినాడు అన్నమాట. ఎంత క్షమాపణ పొందుకున్నాడో మొత్తానికి మర్చిపోయినాడు, గర్విష్ఠుడైపోయినాడు. మనకి ఎప్పుడు ఏముండాలా? హృదయంలో ఏముండాలా? కృతజ్ఞత స్వభావం ఉండాలి కదా. ఇంత గొప్ప రుణము నా యజమానుడు తీర్చేసినాడు కానీ ఆ కృతజ్ఞత భావం లేకుండా అయిపోయినాడు. ఇలా ఉంటారు చాలామంది. పొందుకుంటారు మేలు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంట. ఏ దగ్గర నుండి నీకు ఆశీర్వాదం వచ్చిందో మళ్ళీ లెక్క పెడతారంట, ఇది అదే అని. దౌర్భాగ్యులు అటువంటి వారు. వీడు ఎంత దౌర్భాగ్యుడు అంటే వీడు ఇంత పొందుకున్నాడు, క్షణంలో మర్చిపోయినాడు.
మర్చిపోయి ఆ దాసుడు వీడు క్షమాపణ పొందుకున్నవాడు బయటికి వెళ్ళినాడు. వెళ్ళి తనకు 100 దేనారంలో అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, వీనికి ఒకడు అచ్చి ఉన్నాడంట. ఎంత అచ్చి ఉన్నాడు? 100 దేనారాలు. కింద ఫుట్ నోట్లో చూస్తే ఒక దేనారము ఇంచుమించు ₹1/2 అండి. ₹1/2 అంటే మరి నాకు అనిపిస్తుంది అదొక ₹50 ఏమో. ఒక దేనారము ₹1/2 అంటే 100 దేనారాలు ఎంత అవుతుంది? ₹50 ఉంటుంది. ఈ 3,60,00,000 అప్పు రుణమాఫీ పొందుకున్నవాడు వీనికి ఒకడు ఇంత చిన్న అల్పమైన మరి అమౌంట్ ఇవ్వాలి ఎవడో, వాన్ని చూసినప్పుడు క్షమించే స్వభావం లేదట. గొంతు పట్టుకున్నాడంట. చూడండి, ఇక్కడ వీడే కదా యజమాని కాళ్ళు పట్టుకున్నాడు. బయటికి రాగానే హీరో అయిపోయినాడు. హీరో అయిపోయి ఇప్పుడు ఎవరైతే ఇంత చిన్న అమౌంట్ ఇచ్చేది ఉందో వానే గొంతుగా పట్టుకున్నాడు. ఇదే జరిగేది లోకంలో. గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమన్నాను. అందుకు వాని తోడిదాసులు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించేదని వాడిని వేడుకొనాను. వీడెట్ట సాగిలపడినాడు యజమాని దగ్గర, ఈ చిన్న అమౌంట్ ఇచ్చేవాడు కూడా వీని దగ్గర, క్షమాపణ పొందిన వాని దగ్గర మరి సాగిలపడి, నన్ను ఓర్చుకో, నేను చెల్లించలేకపోతున్నాను అన్నప్పుడు వాడు ఒప్పుకోలేదట. దానికి వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించాను. ఎంత కఠినమైన తీర్పు చేసినాడండి! ఎంత దయ పొందుకున్నాడు, ఎంత క్షమాపణ పొందుకున్నాడు. మరి ఇక్కడ చూసినప్పుడు వానికి ఎవడైతే చిన్న అల్పమైన డబ్బు ఇచ్చేవాడు ఇవ్వలేకపోతుంటే వెంటనే వాడిని గొంతు పట్టుకొని వాణ్ణి చెరసాల్లో వేయించినాడు. కాగా తోడిదాసులు అది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానికి వివరముగా తెలిపారు. ఇవన్నీ వాళ్ళ దాసులు అంతా చూస్తున్నారు అన్నమాట. చూసి అబ్బా ఇదేం అన్యాయం, ఇప్పుడే మేము చూసినాము వీడు ఇంత పెద్ద అమౌంట్ మరి యజమాని దగ్గర కాళ్ళు వేలు పట్టుకుంటే యజమానుడు మాఫీ చేస్తే వాడు బయటికి వచ్చినప్పుడు వాని రూపం మారిపోయింది కదా. ఒక ₹50 అంటే ఒక మరి ఎన్ని దేనారాలు? అది 100 దేనారాలు కదా. ఆ చిన్న అమౌంట్ క్షమించడానికి వీనికి మనసు లేదు కదా. వీడు వాన్ని గొంతు పట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు, చెరసాల్లో వేయించినాడు. అయితే తప్పకుండా ఇది యజమానికి మేము రిపోర్ట్ చేయాలని వాళ్ళు వెళ్ళి యజమానికి ఇవన్నీ కూడా చెప్తారన్నమాట. 32వ వచనం చూడండి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, యజమానికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాడు అంటాడు, నిన్ను ఇంతగా నేను క్షమిస్తే నీకు వచ్చి ఉన్న వాడిని క్షమించడానికి నీకు బుద్ధి లేదా, నీకు అంత మనసు లేదా అని పిలిపించి, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును ఆ తోడిదాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. నేను నిన్ను కరుణించినాను కదా, మరి అప్పుడు నువ్వు ఆ తోడిదాసుని ఎందుకు కరుణించలేదు? నువ్వు పొందుకున్నావు కదా క్షమాపణ నా దగ్గర, ఎంత పెద్ద అమౌంట్కు పొందుకున్నావు, మరి ఒక స్వల్పమైన అమౌంట్ కొరకు నీవు తోడిదాసుని ఇంత కర్కశంగా కఠినంగా నీవెందుకు కరుణించక ఉండినావు అని అంటున్నాడు యజమానుడు. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును ఆ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాన్ని అప్పగించాను. అమ్మా ఇంత యు ఆర్ సో స్మార్టా, నువ్విచ్చేది ఇవ్వలేదు, పైగా రుణమాఫీ పొందుకున్నావు నా దగ్గర, మళ్ళీ వెళ్ళి ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు, వాన్ని చెరసాల్లో వేయించినావు, గొంతుక పట్టుకున్నావు, వాన్ని నానా పాటలు అనుభవించే రీతిగా చేసినావు. కాబట్టి నేను నీకు ఇచ్చిన రుణము నేను మాఫీ చేయను. నేను చాలా కోపంగా ఉన్నాడు యజమానుడు. నాకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి ఇవన్నీ అప్పగించినాడు. ఎవరి బాధపరచువారంటే మరి నేను వెతికినాను, ఎవరు బాధపరచు వారికి అప్పగించినాడు ఈ కఠినాత్ముడైన దాసుని అంటే సాతాను కంటే ఎవరు బాధపరచరు కదా ఎక్కువగా. సాతానుడు వాని అనుచరులకు అప్పగించేసినాడు అన్నమాట. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. చూడండి, చాలా గొప్ప మిస్టరీ ఇది. ఈ ఉపమానం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకవేళ
ఇంత క్షమాపణ పొందినారు సిలువలో మన కొరకు, ఎంత క్షమాపణ. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మరి ఉన్న ఆయన సంకల్పం ఒక్కొక్కరి పట్ల అంతగా క్షమించిన ప్రభు. మరి ఒకవేళ నీవు నీ తోటి విశ్వాసిని లేక నీ కుటుంబ సభ్యుని, నీ కుటుంబ సహోదర సహోదరులను వారు చేసింది మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని మరి వ్యసనపడుతూ క్షమించకుండా ఉంటే అది ఎంత కీడు నీ మీదకి వస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయ. ఒకసారి మరి ఒక ఫ్యామిలీని నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను. కౌన్సిలింగ్ చేస్తుంటే ఆమె ఎంతకు తన ఆడబిడ్డతోటి పొసగడం లేదన్నమాట. ఆడబిడ్డ అంటే భర్త సహోదరి కదా, క్షమిస్తే ఏమవుతుంది? ఒకసారి నాకు మాట అన్నది నేను అది మర్చిపోను అంటుందన్నమాట. అరే నువ్వు క్రైస్తవురాలై ఉండి ఏమి లాభం, ప్రభువు నేను ఎంతగా క్షమించినాడు, క్షమించవచ్చు కదా అని నేను అన్నా. లేదు లేదు, నా ఊపిరి పోయేంత వరకు నాకు అది జ్ఞాపకం ఉంటుందని. అమ్మ ఇది జ్ఞాపకం ఉంటే నీకే బీపీ పెరుగుతుంది, నీకే షుగర్ పెరుగుతుంది, నీ శరీరం దేవుని ఆలయం ఏమైపోతుంది, పాడైపోతుంది కదా, నీవెందుకు ఇన్ని రోగాలు భరించాలి? వాక్యం తీసి చూపెట్టినాను. హృదయము మరి చాలా భద్రంగా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఏం చేయాలి? నువ్వు భద్రంగా కాపాడు. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. అది కూడా రెఫరెన్స్ చేసి చూపెట్టినా. ఎవరి మీద అలా పెట్టుకోద్దమ్మా, అది నిన్ను పాడు చేస్తుంది. అయితే కొన్ని రోజులకు మరి ఆమె కుమారుని వివాహం ఉండేదా, పత్రిక నాకు తెచ్చిచ్చేది. నా ఆఫీస్ రూమ్కి వచ్చి నాకు పత్రిక ఇచ్చింది. నేను మొట్టమొదటి అడిగినాను, మీ ఆడబిడ్డకి ఇచ్చినావా పత్రిక, పిలిచినావా పెళ్ళికి అంటే, లేదు లేదు అది ఎట్లా వీలవుతుంది అన్నది. విలువలేదన్నమాట. ఆడబిడ్డను క్షమించలేదా, పెళ్లి పత్రిక కూడా ఇవ్వలేదు. అంటే సొంత భర్త సహోదరి కదా. మా దగ్గర మా కేరళ సంప్రదాయంలో భర్త చెల్లెలు సగం భర్త అంటారు. అంటే అంత గౌరవించాలి ఆడబిడ్డనని. ఈమె పెళ్ళికాడు కూడా ఇవ్వలేదు. అప్పుడు నాకు చాలా బాధ. నేనేం పెళ్ళికి పోలేదు కానీ అనుకున్నాను అప్పుడు మనసులో, ఈమె తన కుమార్తె, ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చూడండి, ఈమె చేసిన పనికి ఆ బిడ్డ శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా. తల్లిదండ్రులు చేసేదే కదా పిల్లలు అనుభవించేది. కానీ ఆ బిడ్డకు అస్సలు వివాహం కాలేదు. ఇప్పుడు 55 ఏళ్ళేమో ఉంది కానీ వివాహం కాలేదు. చూడండి, క్షమించలేదు, తన ఆడబిడ్డను క్షమించలేదు. ఇక్కడ ఒక ఆడబిడ్డ నిలిచిపోయింది వివాహం కాకుండా. చూడండి, వెన్ వీ రిసీవ్ ఫర్గివ్నెస్, మనం అదే స్వభావం కలిగి ఇతరులను క్షమిస్తే దేవుని కనికరం మన జీవితాల్లో తప్పకుండా అనుభవిస్తాం. అందుకే మీ రుణములు క్షమింపబడాలంటే మీకు రుణపడి ఉండవారిని మీరేం చేయమంటున్నాడు? క్షమించమంటున్నాడు. ఇంకో వాక్యం కూడా నేను చదివి మరి ముగిస్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 17 చాప్టర్ 9th verse. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టం. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. అంటే నేర్చుకోవాలి ఇవన్నీ. మరి కుటుంబం క్షేమంగా ఉండాలి, మన ఉద్యోగ స్థలంలో మనం సంతోషంగా పనులు చేయాలంటే చేసిన తప్పు మళ్ళీ మరి మనం నోటి నుండి రాకూడదు, మర్చిపోవాలి, అంతే, క్షమించాలి. నీకు ఒకవేళ బాధ కలుగుతుందంటే ప్రార్థన చేయాలి. సో యూ కెన్ వెంట్ యువర్ ఫీలింగ్స్ త్రూ ప్రేయర్. ప్రార్థన చేస్తే నీకున్న ద్వేషభావము తొలగిపోతుంది. ఎవ్రీ బిటర్నెస్ ఈజ్ పాయిజన్ అంట. నీకు ఏదైనా చేదు ఒకరిని చూసినప్పుడు ఆ చేదు నీ హృదయంలో ఉంటే అది నిన్ను పాడు చేస్తుంది. వారిని పాడు చేసేదానికంటే నీవే పాడైపోతుంది. సో నెవర్ ఎంటర్టైన్ ఎనీ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్. మనం యేసు ప్రభు సిలువను ధ్యానిస్తాము. మరి యేసు గుణాలు మనలో లేకుంటే లోకం మనల్ని చూసి నవ్వుతుంది కదా. నువ్వు ప్రభు బలలో పాలు పొందుతావు, కానీ ప్రభు చూపిన క్షమాస్వభావం ఉందా? ఆర్ యూ ఏబుల్ టు ఫర్గివ్ దోస్ హు హ్యావ్ హర్ట్ యూ? నిన్ను నానా మాటలు అన్న వారిని, చెడ్డ మాటలు ఆడినారు, బూతులు ఆడినారు, నీ మీద ఏవేవో పుకార్లు పుట్టించినారు, నీకు హాని చేయడానికి ప్రయత్నించినారు,
నీకు మేలేం చేయలేదు, కీడు చేసినారు, అయినా నీవు వారిని క్షమించగలిగితే అసలైన యేసు అనుచరుడు నీవు. దేవునికి స్తోత్రం. యు ఆర్ ద రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్. లేకుంటే మా జీసస్ ఎవరో, యేసు ప్రభు ఎవరో, మనం ఎవరో అంటే యేసును మాటలు మాత్రం వినడం కాదు, యేసు చెప్పినట్లు మనం చేయడం, అది రియల్ ట్రూ డిసైపుల్షిప్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కంటే నీకే ఎక్కువగా కీడు సంభవిస్తుందని మర్చిపోకుండా ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి యేసు ప్రభువు మనకు చూపిన మాదిరి ప్రకారం మనము ముందుకు సాగాలి. మనం ఎక్కువగా క్షమాపణ పొందుకున్నాం. మనం రుణములన్నీ ఆయన శిలువలో తీర్చినాడు. ఎంత క్షమాపణ పొందుకున్నాం. మరి ఆ క్షమాపణ మన అనుదిన జీవితంలో భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ, ఉద్యోగస్థలంలో బాసే కానీ, తోటి ఉద్యోగులే కానీ, సమాజంలో ఉన్న వ్యక్తులే కానీ, ఎక్కడ సంఘంలో ఉన్న తోటి సభ్యులే కానీ, ఎందుకు వెంటనే క్షమించడానికి నీకు మనసు లేదు అంటే, ఆ మనసు నీకు లేకుంటే తప్పకుండా నీవు రోగిగా మారిపోతావు. నీకు అనేకమైన అనర్థాలు సంభవిస్తాయి. ఎందుకంటే దేవుని నియమానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారు తప్పకుండా వారు విత్తిన ఆ పంటను కోస్తారు కదా. అందుకే జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. సిలువను గురించి అనేక కోణాల నుండి కోణాలు మీరు వింటున్నారు, కానీ అది మన జీవితంలో అన్వయించకుంటే, ఇఫ్ యు డూ నాట్ ప్రాక్టీస్ వాట్ యు ఆర్ లిసనింగ్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో యూస్. కాబట్టి తండ్రి, వీరేమి చేసినారో తెలియదు, వీరిని క్షమించమని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. ఏం చేసినారో తెలియదు. నేను వాక్యం చదువుతుంటే ఏం చేస్తున్నారో తెలియదా? కొరడాతో కొడుతున్నారు, బల్లెంతో పొడుస్తున్నారు, ముళ్ళ కిరీటం అమర్చినారు, పొడుగాటి మేకులతో ఆయన సిలువకు దిగగొట్టినారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు, ముఖం మీద ఉమ్మినారు, చెడ్డ మాటలు బూతులు ఆయనను హేళన చేస్తున్నారు, ఆయన మీద నిందలు మోపుతున్నారు, దోషారోపణ చేస్తున్నారు. ఇవన్నీ చేసిన ఒక్క మాట కూడా బదులు పలకలేదు కదా. ఆ స్వభావం మనలో రావాలంటే తప్పకుండా నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకోవాలి అంటాడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల మీద ఊదుతాడంట. ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని అంటున్నాడు. యోహాను సువార్త 20 చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తాను. యోహాను 20. ఇక్కడ ఆదివారం సాయంకాలమున 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది హూ అన్నాడు అనమాట. అంటే ఆయన ఊపిరే కదా, ఆయన ఆత్మ. మరి ఆయన వారి మీద ఊది ఏమన్నాడో మాట మీరందరూ చదవండి. ఏం పొందుకోమంటున్నాడు? మరొకసారి చెప్పండి. పరిశుద్ధాత్మను పొందుకోమంటున్నాడు. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి. సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగును అంటే హీ రిపీటెడ్ దట్ వర్డ్, పీస్ బీ అంటు యూ, పీస్ బీ అంటు యూ. మీకు సమాధానం కలుగునుగాక. సమాధానం కావాలంటే మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మీరు క్షమించే స్వభావం గలవారు ఉండాలి. మరుసటి వరుసల్లో ఏమంటున్నాడు చూడండి, 23వ వచనం, యోహాను 20:23. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడు. చూడండి, ఆత్మపూర్ణులైన వారు ఒకరిని క్షమిస్తే అది క్షమాపణ అయిపోతుందా? ఆత్మపూర్ణులైన వారిని దుఃఖపరిస్తే అది నీ మీద పాపంగా ఎంచబడుతుంది. మీరే చూడండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడు. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. అంతటి అధికారం, మానవులకు ఇట్టి అధికారం ఇచ్చిన యేసు ప్రభు ఎంతో మరి స్తోత్రార్హుడు కదా. ఎంత పూజ చేసినా, ఎంత ఆరాధించినా తక్కువే. హౌ మచ్ హీ హెస్ గివెన్ ద పవర్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ జీసస్. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోమని అంటున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో, మీరు ఆత్మపూర్ణులైన తర్వాత
యేసయ్య స్వభావంతో నింపబడిన మీరు ఎవరిని క్షమిస్తారో అది క్షమింపబడను. మీరు ఒకవేళ క్షమించకుంటే అది వారికి ఆ పాపము నిలిచిపోతుందంట. కానీ మనం ఏం చేయాలి? ఎప్పుడు క్షమిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారుణములను మరి క్షమించిన ప్రకారము నీవు, ఆ మాట ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది కదా, యేసు ప్రభు నేర్పిన ప్రార్థన 6:12. మారుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మారుణములను క్షమించు. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. బంధు మిత్రుల మధ్యను శ్రమ సహింతువా, బంధు మిత్రుల మధ్యను శ్రమ సహింతువా, మూర్ఖాకోపిష్టుల మధ్య దీట ముగానెట్టువా, మూర్ఖాకోపిష్టుల మధ్య దీట ముగానుందువా, సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మారుణస్తులను మేము క్షమించినట్లు మారుణములను మీరు క్షమించాలని మీరు నేర్పిన ప్రార్థనలో మేము చూస్తున్నాం. సిలువలో పటుబాధల్లో కూడా మొట్టమొదట నువ్వు పలికిన ప్రశస్తమైన అమృతం లాంటి వాక్కు, తండ్రి వీరేం చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమని ఆ మాట మా హృదయంలో మీరు ముద్రించాలని మేము కోరుతున్నాం. తండ్రి ఎంత అన్యాయం సహించినావు, ఎన్ని బాధలు పడ్డావు, ఎంత వ్యసనాక్రాంతుడైనావు, దుఃఖాక్రాంతుడైనావు, దౌర్జన్యం పొందినావు, తృణీకరింపబడినావు, నైనా విసర్జింపబడినావు, ఒంటరివాడనైపోయినావు తండ్రి. అయినను నీవు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పటు బాధలు పడి ఎవరిని దూషించలేదు, బదులు మాట పలకలేదు, మౌనంగా అన్ని భరించినావు. బాధింపబడిన నువ్వు నోరు తెరవలేదు. నేను ఇలాంటి ఆ స్వభావం మాకందరికి దయచేయమని, ఆ శిలువ మార్గంలో మేము నడుచుకోవడానికి మాకు అట్టి పరిశుద్ధాత్మ బలాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధన
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ